హలో, వెల్కమ్ బ్యాక్ టు సేషియాస్. ఈరోజు మన స్పెషల్ డిష్ బైంగన్ భర్త. అదేనండి, వంకాయని గ్రిల్ చేసి చేస్తాం. ఈ ప్రాసెస్ని ఈజీగా ఎలా చేయాలో స్టెప్స్ చెప్తాను రండి. ముందుగా బైంగన్ భర్తకి కావలసిన ఇంగ్రీడియంట్స్: వంకాయ, టొమాటోస్, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం కారం, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ. వెజిటేబుల్స్ని హాట్ వాటర్లో నీట్గా వాష్ చేసుకుందాం. ముందుగా వంకాయని తీసుకొని దాన్ని నైఫ్తో కట్ చేసి మనం కట్ చేసిన గ్యాప్స్లో వెల్లుల్లిపాయని స్టఫ్ చేయాలి. తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసి గ్రిల్ ప్యాన్ మీద పెట్టి గ్రిల్ చేయండి. దాంతోపాటే టొమాటోస్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా పక్కనే పెట్టి వంకాయతో పాటే గ్రిల్ చేయండి. చూడండి, వంకాయ కరెక్ట్గా గ్రిల్ అయింది, మాడకుండా. అది తీసి ఒక బౌల్లో పెట్టుకొని ఈ గ్రిల్డ్ వంకాయ పైన ఉన్న స్కిన్ అంతా నీట్గా పీల్ చేసుకుందాం. మన వంకాయకి పైన పొట్టు నీట్గా తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దానిపైన ముచ్చుకు కూడా నీట్గా కట్ చేసేసుకుందాం. తర్వాత దాన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడే గ్రిల్ చేసి తీసాం కదా, వేడిగా ఉంది. మీరు చూస్తే పొగలు కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు వీడియోలో, అందుకే నైఫ్ యూస్ చేశాను. మనకి పప్పు గుత్తి ఉంటే దాంతో మ్యాష్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ గ్రిల్ చేసుకున్న టొమాటోస్ కూడా పైన పీల్ శుభ్రంగా తీసుకొని ఈ వంకాయ ఎలాగైతే మ్యాష్ చేసామో దాంట్లోనే టొమాటో కూడా మ్యాష్ చేసేసి మన గ్రిల్డ్ పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే వేసి మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసిన వాటిని పక్కన ఉంచుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, అలాగే ఆనియన్, కరివేపాకు వేసి బాగా వేయించండి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే లైట్గా సాల్ట్ వేయండి, తొందరగా వేస్తుంది. కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ 3 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ టొమాటో మిక్స్ దీంట్లో చక్కగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మీకు ఇంకొంచెం గ్రేవీలా కావాలి అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes స్లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి, బాగా కుక్ అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసి లైట్గా పైన గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసేయండి. దట్స్ ఇట్. ఇట్ ఈస్ రెడీ టు సర్వ్ హాట్. స్మెల్స్ సో ఫ్లేవర్ఫుల్ అండ్ డెలిషియస్. లుక్స్ గుడ్. రైస్ ఆర్ రోటీలోకి బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్డ్.